నేను తోపు, నువ్వు తోపు అనే డైలాగులు కాకుండా, ఓకే. తను కొద్దిగా అప్పుడప్పుడు షార్ట్ టెంపర్ అవుతుంది. నేను ఆ టైంలో కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. హ్మ్. అని నన్ను నేను బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఫస్ట్ ఎక్కడ అదేదో సినిమాలో డైలాగులు చూసి మనం అబ్బా! ఏం చెప్పాడురా డైలాగ్ అది కాదు. నిజం చెప్పాలంటే ఆ సినిమాలో డైలాగులు అప్పుడప్పుడు మనల్ని రెప్లికా చేయడానికి. అవును. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మనిషి. సేమ్ రిలేషన్‌లో కూడా అంతే. ఓకే. ప్రతిసారి ఆమె మీద గెలవాలి, పార్ట్నర్ మీద గెలవాలనే విషయం కాకుండా, ఏ టైంలో నేనొక స్టెప్ వెనక్కేస్తే, నేనిక్కడ ఆమెకి నేను ఓడిపోయినట్టు కాదు, ఆయన ఓడిపోయినట్టు నేను కాదు. కానీ ఆ రిలేషన్‌కి నేనిచ్చే ఇంపార్టెన్స్ ఆ ఫీలింగ్ ఎందుకొస్తుందంటున్నారు సుధీ గారు? అంటే ఇప్పుడు ఒక స్టెప్ తగ్గితే మనకి చిన్నప్పటి నుంచి సిబ్లింగ్స్‌లో కూడా చెప్తారు. అరే! ఆ పిల్ల అరుస్తుంది కొద్దిసేపు కామ్‌గుండనో, లేకపోతే అన్నయ్య చెప్తున్నాడు కదా వినమ్మనో, ఏదో ఒకటి ఒక కాంప్రమైజింగ్ మైండ్ సెట్‌లోనే మనల్ని పెంచుంటారు. 25 ఇయర్స్ అయినా, 23 ఇయర్స్ అయినా ఎక్కడో చోట వీళ్ళది వినుంటారు. బట్ మ్యారేజ్ దగ్గరికొచ్చేటప్పటికి నేనెందుకు తగ్గాలి అనే మైండ్ సెట్‌కి ఎందుకొస్తుందంటారు? అంటే చిన్నప్పటి నుంచి అది కూడా డెవలప్ చేయకే మేము. డెవలప్ ఓకే. చేయకే. మనకి సైకాలజీ ప్రకారం మాట్లాడితే నోని యాక్సెప్ట్ చేయలేం మనం. నో అనే 2 అక్షరాల పదాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు నేనే ఇంటర్వ్యూకి వస్తానని చెప్పాను. సారీ అండి నేను ఇంటర్వ్యూకి రావట్లేదని అనుకో. రిజెక్షన్ తీసుకునే కేపబిలిటీ లేదు. ఇక్కడ ఫస్ట్ చెప్పాల్సిందేంటంటే దిస్ ఈస్ నాట్ రిజెక్షన్. ఇక్కడ ఒక రిలేషన్‌కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్, ఈ రిలేషన్‌లో మనం ఎదగాలనుకున్నప్పుడు ఆ పార్ట్నర్‌కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అని ఫస్ట్ అది నేర్పాలి. ఆ నేర్పే టైంలోనే అప్పుడప్పుడు కొన్ని అడ్జస్ట్ అవ్వాలి నాన్న. ఒకళ్ళదైనా ఎవరన్నా పార్ట్నర్ ఏదన్నా అన్నప్పుడు నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొద్దిగా రెస్పాండ్ అయ్యే విధంగా ఒకసారి ఆలోచించు అని చెప్పి చిన్నప్పటి నుంచి అది కూడా మనకి డెవలప్ చేస్తే రిలేషన్‌షిప్ చాలా బావుంటది. ఈ 3 విషయాలు. ఫస్ట్ అది టైం. టైం ప్రాపర్‌గా ఎంచుకోవాలి. ఇద్దరికిద్దరు టైం ఇచ్చుకొని, ఇద్దరికిద్దరు అర్థం చేసుకునే విధంగా. సెకండ్ కమ్యూనికేషన్ ప్రాపర్‌గా చేస్తూ, నీ ఇష్టాలేంటి, నీ అయిష్టాలేంటి ఇలా చేయొద్దు. స్టార్టింగ్ ఒకవేళ నేను అప్పుడప్పుడు కొద్దిగా షార్ట్ టెంపర్ అవుతాను. నువ్వు కొద్దిగా బ్యాలెన్స్ అవ్వు అని చెప్పి సెకండ్ చెప్పడం. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ అవతల పార్ట్నర్ రైజ్ అవుతున్నప్పుడో లేకుంటే ఏదైనప్పుడు నేను హీరోగా చూపించుకోకుండా ఆ టైంలో నేను ఒక్క సెకండ్ వెనక్కి తీసుకుంటే నేను రిలేషన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ నేను అది చేయడం వల్ల బావుంటది అని అనుకుంటే మాత్రం దట్స్ ఎ హెల్తీ రిలేషన్‌షిప్. పర్ఫెక్ట్. ఇప్పుడు 3 టిప్స్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేవి ఒక రిలేషన్‌షిప్‌లో చాలా ఇంపార్టెంట్. కాన్వర్సేషన్స్ ఎంత ఇంపార్టెంటో ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫైట్స్ అనేది ఇంపార్టెంట్ అంటారు. ఈ జనరేషన్‌కి కూడా అది ఇంకా వర్తిస్తదా? ఖచ్చితంగా మ్యామ్. ఎప్పుడైనా సరే ఆవేశంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు ఎక్కువ మాటలు ఇవ్వద్దు అని చెప్పంటారు. అవును. అవును. చాలా మంది హ్యాపీనెస్‌లో ఈరోజు మీ బోనస్ డబుల్ టైమ్ చేస్తున్నా అంటాడు. తర్వాత ఆఫీస్ రూమ్‌లోకెళ్ళి కూర్చున్నాక ఒరేయ్! డబుల్ చేస్తే ఇప్పుడు నా బతుకు ఇప్పటికొచ్చే ఇన్‌కమే ఇంతుంది. వీళ్ళకి డబుల్ చేస్తే నా పరిస్థితి ఏంటని అప్పుడు రియలైజ్ అవుతారు. హ్మ్. ఆవేశంలో కోపంలో కానీ, ఆనందంలో కానీ ఎప్పుడూ వర్డ్స్ ఇవ్వకూడదు. హ్మ్. ఆర్గ్యుమెంట్స్‌లో కూడా ఏంటంటే ఇందాక నేను అదే స్టార్టింగ్ చెప్పాను. ఇద్దరు హై టెంపర్‌లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఎప్పుడు సార్ట్ డౌన్ అవ్వదు. అందుకే మ్యామ్ ట్రాఫిక్ సిగ్నల్ తెలుసా మీకు? యాహ్! ట్రాఫిక్ సిగ్నల్ ఏంటి? ఏమేమి ఉంటాయి కలర్స్? రెడ్, ఆరెంజ్, గ్రీన్. రెడ్ ఏంటి? స్టాప్. ఆరెంజ్ స్లోగా స్లో. స్టార్ట్ చేయొచ్చు. గ్రీన్ గో. గో. సేమ్ ఇదే ఫార్ములాని రిలేషన్‌షిప్‌లో యాంగర్ వచ్చినప్పుడు కూడా ఒక్కసారి హుహు. ఓకే. ఇప్పుడు తను యాంగర్‌లో ఉంది. ఓకే. రెడ్ కామ్‌గా ఉండు. హ్మ్. నేను కొద్దిగా మొత్తం ట్యూన్ సెట్ అయిన తర్వాత లెట్స్ స్టార్ట్ ఎ సింపుల్ డిస్కషన్. అవును ఇందాక నువ్వు అలా రియాక్ట్ అయినప్పుడు నాకు కొద్దిగా బాధ అనిపించింది. బట్ స్టిల్ ఓకే. నేను నీ ఎమోషన్‌కి రెస్పెక్ట్ ఇస్తాను. స్లోగా గ్రీన్ నిజంగా అదంతా పక్కన పెడితే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఫస్ట్ అలా. హుహు. ఈ 3 పాయింట్స్‌తో మీ ఆర్గ్యుమెంట్‌ని ఫస్ట్ ఇలా కనుక బ్యాలెన్స్ చేయగలిగితే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు రెడ్ సిగ్నల్‌లో ఉంటాం. టెంపర్ హీట్ అయిపోతున్నప్పుడల్లా మనం ఆ రెడ్‌ని గ్రీన్‌గా మార్చుకొని మనమే వాగేస్తూ ఉంటాం. చేయకూడదు. ఆ టైంలో చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు చల్లారాలంటే మాత్రం, ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు రాకుండా ఉండాలంటే మాత్రం ఆ టైంలో ఎక్కువ మాట్లాడకండి. రైట్. నువ్వు ఇప్పుడు ఇలా చేసావు, మీ ఫ్యామిలీ అంతా ఇంతే, నీ ఖాందాన్ ఇంతే అని చెప్పి మనం దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ఆ ఆర్గ్యుమెంట్ డిస్కస్ చేస్తాం. మనం చేయాల్సిందేంటంటే ఆ టైంలో రెడ్ సిగ్నల్ వేసుకొని కొద్దిసేపు ఓకే. అవతల మనిషి కామ్ డౌన్ అవ్వాలి. ఒక మనిషి రైజ్ అవుతున్నప్పుడు అవతల మనిషి ఎవరైనా ఇద్దరిలో ఒక పర్సన్ ఖచ్చితంగా కామ్ డౌన్ అవ్వాలి. ఓకే. ఇది రిలేషన్‌షిప్‌లో ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్‌లో ఫస్ట్ మేము చెప్పేది కూడా అదే. ఎప్పుడైనా ఒకవేళ అవతల పర్సన్ రియాక్ట్ అవుతే నువ్వు కొద్దిసేపు కామ్‌గా ఉండు. చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. రైట్. ఇది చాలా ఫ్యామిలీస్‌లో వాళ్ళు అప్లై చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉండడానికి కూడా కారణం ఏంటంటే దిస్ ద ఓన్లీ మ్యారేజెస్ అనే కాదు ఎవ్రీవేర్ ఐ థింక్ సేమ్ ఎవ్రీవేర్ పేరెంట్స్ ఆఖరికి పిల్లలు అరుస్తున్నప్పుడు కూడా పేరెంట్స్ కొద్దిసేపు కామ్ అయ్యి దాని తర్వాత ఆ సిట్యుయేషన్‌ని మేబీ ఇందాక నువ్వు రియాక్ట్ అయిన విషయం అది రైట్ అనుకుంటా, రాంగ్ అనుకుంటా. లేదు నాన్న నేను సారీ. చాలా మంది పిల్లలు కూడా ప్రాబ్లమ్ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు మ్యామ్ మీరే ఈ పాస్ట్ ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో అది మీ ఫ్యామిలీ దగ్గర అవ్వచ్చు, ఎవరి దగ్గర అవ్వచ్చు. ఆ రోజు అనవసరంగా రియాక్ట్ అయ్యాను అనుకున్నానురా. ఫ్రెండ్ దగ్గర అనవసరంగా అలా చేయకుండా ఉండాల్సిందని చాలా వరకు టెంపర్‌మెంట్ తగ్గిన తర్వాత మనం చాలా ఫీల్ అయ్యి గిల్ట్ ఫీల్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ
తెలివైన వాడు ఎవడంటే ఒక్కసారి జరిగిన తప్పును రెండోసారి చేయకుండా ఆ రిగ్రెట్ క్యారీ చేయకుండా ఉండేవాడు తెలివైన వాడు. మూర్ఖుడు ఎవడంటే అలవాటు అయిపోయింది కానీ అని చెప్పి సేమ్ అదే బిహేవియర్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం వాడు మూర్ఖుడు నాకు తెలియదు. అంటే అబ్బాయి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా సాటిస్ఫై అవ్వని అమ్మాయిల్ని, అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఐఫోన్ ఇచ్చాడు వాడు, ఏముంది ఐఫోనే కదా నేను కొనుక్కుంటాను, ఒక ట్రిప్ కి తీసుకెళ్ళాను, ఏముందిలే నేను కూడా వెళ్ళాను కదా నా ఫ్రెండ్స్ తో. ఆన్ ది అదర్ సైడ్ అంటే ఆ అమ్మాయి వంట వండింది, మా అమ్మ కూడా వండేది కదా, ఇలా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి జీరో ప్రస్తుతానికి. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ని ఎలా రీచ్ అవ్వాలి ఒక పార్ట్నర్? ఏదైనా ఒక ఈజీ టిప్. మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో క్వశ్చన్ అంతా ఉంది, ఆన్సర్ కూడా దాంట్లో ఉంది. ఏం తెలుసా, వీడు ఐఫోన్ కొనిచ్చాడు, వీడు ట్రిప్ తీసుకెళ్ళాడు. యాక్చువల్లీ నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లా. నేను ఒక 2 గంటలు వంట చేసి వచ్చాక తీసుకొని వచ్చి పెట్టాక ఆయన అక్కడ కూర్చొని ఈరోజు వంట చాలా టేస్టీగా ఉంది, అసలు ఈరోజు నిజంగా నీ ప్రేమ అంతా దీంట్లో కలిపి వేసినట్టు చాలా బాగుంది. ఐఫోన్ ఇస్తే హ్యాపీగా ఉంటారా, ఈ డైలాగ్ చెప్తే హ్యాపీగా ఉంటారా? సెకండ్ దాంట్లోనే ఎక్కువ హ్యాపీ ఉంటారు. ఫస్ట్ ఆ పర్సన్ ఏం ఇస్తే హ్యాపీ అవుతారు, ఏం చేస్తే తన హ్యాపీగా ఉంటుంది, ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది ఫస్ట్ క్లారిటీ లేకుండా తను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నేను దానికంటే పర్వతం లాగుండే ఎవరెస్ట్ శిఖరాన్ని తీసుకొని వచ్చి ఇచ్చినా కూడా వేస్ట్ ఆఫ్. వేస్ట్ ఆఫ్. ఫస్ట్ చాలా మంది చేసేది ఏం తెలుసా, షార్ట్ థింగ్స్ ని మర్చిపోతూ సింపుల్ థింగ్స్ ని మర్చిపోతూ పెద్ద పెద్దవి ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు హ్యాపీగా ఉంటారని చాలా మంది పార్ట్నర్స్ అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. రోజులో కనీసం ఒక 2 సార్లు 3 సార్లైనా, ఇప్పుడు మీరే యాంకరింగ్ చేశారు, మీ బాస్ నేరుగా వచ్చి చాలా బాగా యాంకరింగ్ చేసామ్మా, ఈరోజు చాలా బాగా వచ్చింది ఎపిసోడ్ అంటే ఎలా ఉంటుంది మీకు? హ్యాపీనెస్ ఉంటుంది. సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడో ఒక బోనస్ కింద ఒక 10,000 మీకు ఇన్సెంటివ్ ఇస్తే ఆ రోజు ఎక్కువ హ్యాపీగా ఉంటుందా, రోజు ఈ చిన్న చిన్న విషయాలు మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది? ఆబ్వియస్లీ సెకండ్ థింగ్. అంటే కొంచెం 10,000 కదండి సంవత్సరానికి, ఏం మాట్లాడతారు? 10,000 మీ మొత్తం సాలరీలో 10,000 ఇంక్రిమెంట్. చిన్న చిన్న థింగ్స్ మ్యాటర్స్ అ లాట్. ఇక్కడ కూడా ఫస్ట్ చేయాల్సింది, రోజులో ఉదయం నిద్ర లేవగా నా పార్ట్నర్ కు కాఫీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి హే ఈరోజు జస్ట్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతే ఆ పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతారు? దానికోసం నువ్వు ఎంత ట్రిప్ తీసుకెళ్ళి ఏం చేసినా కూడా అది హ్యాపీనెస్ ఇస్తే అది షార్ట్ టర్మ్, కానీ ఇది లాంగ్ టర్మ్ లో గుర్తుండిపోయే రిలేషన్ హ్యాపీనెస్. ఫస్ట్ చేయాల్సింది అప్రిషియేట్. సెకండ్, నో ద థింగ్స్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని ఒకవేళ అంత ఎక్స్ట్రాడినరీ చేయకపోయినా మినిమం థింగ్స్ లో మీరు చేస్తూ ఉంటే డెఫినెట్ గా రిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ మిస్ అయ్యే పాయింట్ అంటే అప్రిషియేట్. వంట బాగున్నప్పుడు ప్లేట్లు మింగేసి బాగలేనప్పుడు మాత్రం ఇదే నీ బతుకు వంట రాదు, నీ బతికింతే అని చెప్పి అంటూ ఉంటే ఆమె అనుకుంటుంది నీ దరిద్రపు మొహానికి ఇది చేసి పెట్టడం ఎక్కువ. మళ్ళీ అర్థమైంది. ఫస్ట్ బాగున్నప్పుడు ఫస్ట్ అప్రిషియేట్ చేయడం. ఏంటంటే నేను వచ్చేసరికి సడన్ గా ఏదో ఒక రోజు మ్యామ్ సర్ప్రైజింగ్ థింగ్స్ నీకు చెప్తాను. ఇది నేను ఈ మధ్య ఒక స్కూల్లో ఒక పేరెంటింగ్ సెషన్ లో చెప్తూ ఉంటే కూడా ఒక మదర్ నిజంగా నన్ను ఇన్స్పైర్ చేసే విధంగా ఒక యాక్ట్ చేసింది. అదేంటో చెప్తాను, మీకు అర్థమవుతుంది. నేరుగా ఒక మదర్ ఏం చేశారంటే నా పేరెంటింగ్ సెషన్ అంతా విని ఏదో ఒకటి కొత్తగా చేస్తే బాగుంటుందని ఆ తల్లి ఇంటికి వెళ్ళి ఆ మదర్ ఏం చేశారంటే సాయంత్రం పూట పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు స్నాక్స్ చేసి పెడతారు, అవునా? ఈ మదర్ ఏం చేశారంటే ఒకరోజు వీడికి ఎలా అయినా వెరైటీకి పెడదాం అని చెప్పేసి పిల్లాడు 4 గంటలకు ఇంటికి వచ్చి స్కూల్ బ్యాగ్ తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చి షూ తీసుకొని షూ టేబుల్ దగ్గర పెడుతున్నప్పుడు అక్కడ ఒక స్లిప్ చూశాడు. ఏంట్రా స్లిప్ ఉంది? స్లిప్ ఓపెన్ చేయగానే నాన్న ప్రతిరోజు నీకు స్నాక్స్ ఇస్తాను కదా, ఈ రోజు నీకు ఇష్టమైన స్నాక్స్ మన ఇంట్లోనే అతి చల్లటి ప్రదేశంలో నీకు ఇష్టమైన స్నాక్స్ పెట్టాను. మీరు ఒకసారి చూసుకున్నాడు, ఒరే మా ఇల్లు అనేదే మా అమ్మేనా అని చెప్పి ఆలోచించాడు. నేరుగా అతి చల్లమైన ప్రదేశం ఫ్రిడ్జ్. నేను ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి చూడగానే అక్కడ ఇంకో స్లిప్ కనపడింది. ఆ స్లిప్ లో ఏం రాస్తుందంటే ఫ్రిడ్జ్ లో పెడితే నీకు ఇష్టమైన స్నాక్ కరిగిపోతుంది, అందుకని నేను ఫ్రిడ్జ్ లో పెట్టలేదు, అందుకని నీకు ఇష్టమైన నీ ఫేవరెట్ టాయ్స్ ఉండే ప్లేస్ లో టాయ్స్ ఇంట్లో ఉన్నాయి కదా అన్ని ఎతికాడు, అక్కడ స్లిప్ కనపడింది. ఇక్కడ పెడితే కూడా బాగుంటుందని నీకు ఇష్టమైన ఇంకో ప్లేస్ లో పెట్టగానే వాడు చూడంగానే దాంట్లో ఒక స్నాక్ ఫేవరెట్ స్నాక్ అక్కడ పెట్టింది. ఇప్పుడు వాడు హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? డబుల్ ఉంటుంది. ఈడేమో తక్కువైనోడా, ఒరే మా అమ్మ భలే చేసింది అని చెప్పి కరెక్ట్ గా వారం తర్వాత వాళ్ళ అమ్మకు వాడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ అమ్మ ఏదో పని ఉండి మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి ఆమె చెప్పులు పెట్టే దగ్గర ఒక స్లిప్ కనపడింది. అమ్మా నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఆ గిఫ్ట్ డైరెక్ట్ ఇస్తే నీకు నచ్చదు కాబట్టి నీకు ఇష్టమైన పట్టు చీరల దగ్గర పెట్టాలంటే ఈ నేరుగా వెళ్ళి పరిగెడితే అన్ని చీరలు అయితే దాంట్లో ఇంకో స్లిప్ కనపడింది. అమ్మ నీకు డైరెక్ట్గా ఇద్దాం అనుకున్నాను, ఇస్తే మళ్ళీ నీకు సర్ప్రైజింగ్ ఉండదని చెప్పేసి నీకు ఇష్టమైన పోపుల డబ్బా దగ్గర పెట్టాను. నేరుగా వెళ్ళి అవన్నీ పోపుల డబ్బా అక్కడ కూడా కనపడేసరికి మళ్ళీ ఇంకో స్లిప్ దొరికింది. అక్కడేం రాశారంటే రోజు సాయంత్రం పూట నువ్వు గడిపే సమయం ఎక్కడైతే ఉందో నీకు ఇష్టంగా నువ్వు చూసే సమయం ఆ వస్తువు వెనకాల పెట్టాను. టీవీ వెళ్ళే వెనకాల చూడంగానే ఒక 5 స్టార్ చాక్లెట్ ర్యాప్ చేసి పెట్టింది. 5 రూపాయల 5 స్టార్ చాక్లెట్ ర్యాప్ చేసింది. ఇప్పుడు ఎలా ఉంది? అదే చాక్లెట్ డైరెక్ట్గా ఇస్తే ఎలా ఉంటుంది, ఇలా ఇస్తే ఎలా ఉంది? ఎఫర్ట్స్, చిన్న చిన్న టైనీ ఎఫర్ట్స్. ఓకే, ఒక పేరెంట్స్ ఇచ్చే లవ్ లెటర్లు అవ్వచ్చు, పార్ట్నర్ ఇచ్చే లవ్ లెటర్లు అవ్వచ్చు,
చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్ళికి ముందు మాత్రం రోజుకు పొద్దుకు 10 సార్లు ఐ లవ్ యూ అని చెప్పే పార్ట్నరు పెళ్ళయిన తర్వాత ఇంక వాడుందిలే ఏముందిలే అని చెప్పి అలా బతికేస్తూ ఉంటే, యానివర్సరీలు మాత్రమే జరుపుకోవడం కాదు, మ్యారేజ్ డేలు లేకుంటే బర్త్‌డేలు మాత్రమే జరుపుకోవడం కాదు. పార్ట్నర్‌షిప్‌లో మాక్సిమం ప్రతిరోజు కొంత ఎఫర్ట్ పెట్టి వాల్యూ అడిషన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.